తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. కౌంటింగ్ ప్రక్రియకు రాష్ట్ర ఎన్నికల సంఘం పగడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఓట్ల లెక్కింపు కోసం రాష్ట్ర వ్యాప్తంగా 136 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అన్ని లెక్కింపు కేంద్రాలు స్ట్రాంగ్ రూమ్ లో బయట వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఖమ్మం నుంచి మా ప్రతినిధి చిరారవి ఫోన్ లైవ్ లో అందిస్తారు. చిరారవి, ఇప్పటికే ఏదైతే ఎన్నికలకు సంబంధించినట్టు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఏదైతే కౌంటింగ్ కేంద్రం ప్రధానంగా ఖమ్మంలో ఉన్నటువంటి ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర కౌంటింగ్ కేంద్రం పెట్టడం జరిగింది. అయితే దాదాపుగా 32 ఏదురాపురం మున్సిపాలిటీలో 32 స్థానాలకు సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే 32 స్థానాల్లో ఒక స్థానం ఏదైతే కార్పొరేషన్ డివిజన్ కాంగ్రెస్ కి ఏకగ్రమైంది. మిగతా 31 స్థానాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ఈ రోజు 8 గంటల నుంచి ప్రారంభమవుతుంది. అయితే ఇప్పటికే ఏదైతే దీనికి సంబంధించినటువంటి దాదాపు 2 రౌండ్లలో ఓటింగ్ సంబంధించినటువంటి ఏదైతే ఫలితాల కోసం పకడ్బందీగా ఒక్కొక్క కౌంటింగ్ కేంద్రాల్లో 5గురిని సంబంధించినటువంటి అబ్జర్వర్లు అట్లాగే ఓట్లు లెక్కింపు సంబంధించినటువంటి అధికారులను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి అధికారులకు సంబంధించినటువంటి మార్గదర్శకాలను మొత్తం కూడా ఎన్నికల ప్రొసీడింగ్ అధికారి జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ఉన్నటువంటి కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎప్పటికప్పుడు ఏదైతే ఫలితాలకు సంబంధించినటువంటి వివరాలని ఇచ్చేటట్టు అధికారులు మొత్తం కూడా దానికి సంబంధించినటువంటి తయారు చేయడం జరిగింది. అయితే ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటివి ఉన్నాయి. ఒకటి, కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే వచ్చేటువంటి ఫలితాలకు సంబంధించినటువంటి దాంట్లో గందరగోళం తలెత్తకుండా ఎప్పటికప్పుడు అధికారులను సమన్వయం చేసుకుంటూ అట్లాగే పోలీసులు ప్రధానంగా పెద్ద ఎత్తున పోలీసులు కూడా ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర పెద్ద ఎత్తున మోహరించారు. ఎవరికి వారు ఏదైతే 144 సెక్షన్ విధించేసేసి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తుకోకుండా ప్రధానంగా సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలు ఏదైతే ఉద్రిక్త పరిస్థితులు ఏదైతే తలెత్తుకోకుండా భారీ బందోబస్తు పోలీసులు ఏర్పాటు చేశారు. ఘర్షణ తావు లేకోకుండా చూడాలని చెప్పేసి ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు మొత్తం కూడా ఈ యొక్క అధికారులకు ఆదేశాలు చేయడం జరిగింది. ఏదైనప్పుడు కూడా ఒకవైపు కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏదైతే భారీ బందోబస్తు అయితే పోలీసు చేయడం జరిగింది. దీంతో పాటుగా ఓట్ల లెక్కింపు సంబంధించినటువంటి కూడా 2 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి చేయడం కోసం దాదాపు 20 టేబుల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టేబుళ్ల దగ్గర ఉన్నటువంటి అధికారులు ఎప్పటికప్పుడు అంటే ప్రధానంగా ముందుగా అయితే ఏదైతే పోస్టల్ బ్యాలెట్ ఏదైతే ఉన్నాయో అవి ఓట్ల లెక్కింపు సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్లని ముందుగా ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఆ తర్వాత మాత్రమే ఏదైతే మిగతా సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని పోస్టల్ బ్యాలెట్ అనంతరం ఏదైతే మిగతా సంబంధించినటువంటి వాటిని దాదాపు 20 టేబుళ్లలో ఈ లెక్కింపు కార్యక్రమాన్ని మొదలుపెడుతున్నారు. వీటికి సంబంధించినటువంటి వివరాలకు సంబంధించినటువంటి మొత్తంగా ఏదైతే అధికారులు ఎప్పటికప్పుడు మొత్తం కూడా పర్యవేక్షణతోటి ఈ సీసీ కెమెరాలతోటి అట్లాగే పర్యవేక్షణతోటి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మొత్తం కూడా పర్యవేక్షణ చేస్తున్నటువంటి సందర్భం ఉంది. అయితే రాజకీయ పార్టీలు ఇప్పటికే ఏదైతే గెలిచినటువంటి అభ్యర్థులను కూడా క్యాంపులకు తరలించడానికి కూడా ఏర్పాటు చేసింది. ఎందుకంటే ప్రధానంగా ఖమ్మంలో ఉన్నటువంటి అంటే ఒక కార్పొరేషన్ ఉమ్మడి జిల్లాలో ఒక కొత్తగూడెం కార్పొరేషన్ తో పాటు 7 ఏదైతే మున్సిపాలిటీలో ప్రధానంగా ఖమ్మం లో ఉన్నటువంటి ఏదులాపురం కానీ మదిర అట్లాగే వైరా సత్తుపల్లి అట్లాగే కల్లూరు అశ్వరావుపేట ఈ స్థానాల్లో ఉన్నటువంటి ప్రధానంగా ఏదైతే ఉన్నాయో వీటిని ఓట్ల లెక్కింపుకు సంబంధించినటువంటి విస్తృత ఏర్పాట్లు అయితే జిల్లా అధికారులు అటు కొత్తగూడెం కలెక్టర్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఖమ్మం జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో మొత్తం కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు ప్రక్రియ అయితే సీరియస్ గా కొనసాగుతుంది. ఇక్కడ సంబంధించినటువంటి ఇప్పటికే ప్రధానంగా ప్రధానంగా ఒక 2 స్థానాల్లో మాత్రానికి ఖచ్చితంగా నువ్వు నేను పోటీ ఏర్పాటైంది. ప్రధానంగా మెజార్టీ ఏదైతే ఉన్నాయో మెజార్టీ స్థానాల్లో ప్రధానంగా అధికార పార్టీ సంబంధించినటువంటి గెలుచుకోవటానికి కొంత ఉన్నప్పటికీ కూడా మిగతా స్థానాల్లో కొంత అటుగా ఉంటే వాటిని ప్రధానంగా వార్డులు ప్రధానంగా కౌన్సిలర్లు గెలిచినటువంటి వాళ్ళని క్యాంపుల్లో కూడా తరలించడానికి సర్వం సిద్ధం రాజకీయ పార్టీలు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన రాజకీయ పార్టీలు అయితే ఉధృతంగా ఎవరు గెలుపు ఓటములని ఏదైతే ఇప్పటికే బాక్సులలో ఉన్నటువంటి ఏదైతే తమ ఓటరు వేసినటువంటి ఓటుని పరీక్షించుకోవటానికి తమ భవిష్యత్తును పరీక్షించుకోవటం కోసం ఏదైతే ఇప్పుడున్నటువంటి ఏదైతే ఓట్లింగ్ కార్యక్రమం ఏంటంటే మధ్యాహ్నం వరకే కొనసాగుతుంది. ఫలితాలు ఇంకా మరికొద్ది గంటల్లో అయితే రానున్న పరిస్థితి అయితే ఉన్నది. రవి చెప్పండి, అయితే మొదటి రౌండ్ ఫలితాలు ఎప్పటి వరకు వచ్చే అవకాశం ఉంది?
మొదటగా ఏదైతే ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే పోస్టల్ బ్యాలెట్ మొదటగా ఓట్ల లెక్కింపు కార్యక్రమం జరుగుతుంది. అయితే ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఏదైతే దాదాపు 1 గంట సేపు ఏదైతే అంటే 8 గంటల నుండి 9 గంటల దాకా ఏదైతే ఈ పోస్టల్ బ్యాలెట్ అనంతరం 9 నుంచి 10 వరకు మొదటి విడతగా వచ్చేటువంటి ఫలితాలు ఉన్నాయి. అయితే మొదటి ఫలితాలకు సంబంధించినటువంటి దాదాపు 9 గంటల నుంచి 10 గంటల మధ్యలో రావడానికి అయితే ఆస్కారం ఉంది. రవి, అయితే ఈ విజయోత్సవ ర్యాలీకి సంబంధించి పోలీసులు ఎటువంటి ఆంక్షలు విధించారు? ఇప్పటికే ఏదైతే 144 సెక్షన్ పెట్టడం జరిగింది. పోలీసులు ఉన్నతాధికారులు ఎవరు కూడా ఎలాంటి గెలుపు సంబంధించినటువంటి ప్రదర్శనలు కానీ అట్లాగే సంబంధించినటువంటి ఘర్షణలకు కానీ తావు లేకోకుండా 144 సెక్షన్లు విధించడం జరిగింది. విజయోత్సవాలు ఎవరు కూడా జరపడానికి వీల్లేదు. అట్లాగే ఏదైతే తర్వాత మీకు గెలుపు ఏదైతే గెలిచినటువంటి అభ్యర్థులు కూడా తమ వార్డులలో కూడా అది కూడా ఏదైతే ఊరేగింపులతోటి అట్లాగే బాణాసంచలు కాల్చడం కానీ ఇట్లాంటి ఎవరు కూడా పెట్టడానికి వీల్లేదని చెప్పేసి పోలీసు ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఉన్నతాధికారులు సీరియస్ గా రాజకీయ పార్టీలకైతే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎవరు కూడా చట్టాన్ని ఉల్లంఘించొద్దు, అట్లాగే చట్టాన్ని అతిక్రమించుకోకుండా అట్లాగే ఘర్షణలకు తావు లేకుండా చూడాల్సిన అవసరం ఉందని చెప్పేసి రాజకీయ పార్టీలకు కూడా పోలీస్ అధికారులు ఏదైతే ఆదేశాలు జారీ చేశారు. ఏదైనప్పటికీ కూడా గెలిచినటువంటి అభ్యర్థులు విజయోత్సవాలకు సంబంధించినటువంటి మరొక డేట్ ని కానీ లేదంటే తర్వాత పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ రోజు మాత్రానికి వాటికి అనుమతి అయితే లేదని చెప్పేసి అధికారులు చెప్పడం జరిగింది. రైట్ రవి, థ్యాంక్ యూ.